సోనియా గారికి అలాగే నిఖిల్ అన్న ఫ్యాన్స్కి ఇద్దరి మధ్య గొడవ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. సోనియా గారు ఇన్స్టా స్టోరీలో నిఖిల్ ఫ్యాన్స్ గురించి అలాగే నిఖిల్ గురించి పోస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ తనని ట్యాగ్ చేస్తూ వాళ్ళు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సోనియా గారు అంటమైతే నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ పిఆర్ ఇలా ఒకరిని తిడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, గేమ్ అయిపోయాక కూడా తిట్టుతున్నారు అని చెప్పి సోనియా గారు అంటం అయితే జరిగింది. కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కడా తిట్టినట్టయితే తర్వాత లేదు. నిన్న సోనియా గారు చెప్పడం అయితే, నేను నిఖిల్ బదులు గౌతమే గెలుస్తాడు అని చెప్పాను. గౌతమ్కే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అని నేను అప్పుడు చెప్పిన మాటల మీద నిలబడి ఉన్నాను. నిఖిల్ అయితే విన్నర్ కాదు నా దృష్టిలో. నేను ఎప్పటికీ ఆ మాట మీదే స్టాండ్ అయి ఉంటాను అని చెప్పి సోనియా గారు అయితే అంటున్నారు. కానీ నిఖిల్ అన్న సొంతగా ఫ్యాన్స్తోనే గెలిచారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరైనా చెప్పినా నిఖిల్ అన్న గెలిచింది మాత్రం సొంత ఫ్యాన్స్తోనే, అలాగే ఫ్యాన్స్ ఓటేయటం వల్లే. కానీ సోనియా గారు మాత్రం అది ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు అదే నేనైతే ఒప్పుకోను, గౌతమే విన్ అవ్వాలి, లెక్క అయితే ఇది సొంత పిఆర్ టీం కావాలని ఇలా చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? అయితే వివరాల్లోకి వెళ్తే, ఇంకా ఇన్స్టాలో స్టోరీలు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు సోనియా గారు. నిఖిల్ ఫ్యాన్స్ సోనియా గారిని ట్యాగ్ చేస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. దాన్ని రీపోస్ట్ చేస్తూ సోనియా గారు కూడా వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఏం జరిగిద్దని చూడాలి. అయితే నిఖిల్ అన్న మాత్రం సోనియా గారి గురించి మంచిగానే చెప్పారు. మరి సోనియా గారు ఇంకా నిఖిల్ అన్న అంటే పడట్లేదా, ఇంక ఇష్టం ఉండదా? నేనైతే ఆ మాటల మీదే స్టాండ్ అయి ఉంటాను. బయట ఏం జరిగిందో లోపల ఏం జరిగినా నాకు సంబంధం లేదు, గౌతమే విన్నర్ నా దృష్టిలో అని చెప్పి సోనియా గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి చాలామంది గౌతమ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు సోనియా గారికి. కానీ నిఖిల్ అన్న ఫ్యాన్స్కి తెలుసు, నిఖిల్ అన్నే గెలిచింది జెన్యూన్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే కొంతమంది ఓర్చుకోలేక ఈ ప్రచారం అయితే చేస్తున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.